ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రం. అందరికి కూడా వందనాలు. అందరు బాగున్నారు కదా. ఈ రోజు ఉంటున్న దేవుడి మాట చూసినట్లయితే మరి 118వ దావీదు కీర్తన 8వ వచనంలో ఉంటున్న మాట, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈరోజు చూసినట్లయితే మనుషులను నమ్ముకొని మోసపోయిన వారు ఎందరో ఉన్నారు. మరి నమ్ముకోవటం, మరి దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే ఏం జరుగుతుంది, మనుషులు నమ్ముకుంటే ఏమవుతుంది చూసినట్లయితే మనమందరం కూడా నమ్ముకుంటా ఉంటాం. నమ్మదగిన దేవుణ్ణి నమ్మక అపనమ్మకమైన వారిని నమ్ముతూ అనేక రీతులుగా మోసపోయిన వారు, అనేక రీతులుగా గాయపరచబడిన వారు, అనేక రీతులుగా మరి వారు కృంగిపోయిన వారు అనేకులు ఉన్నారు. నిజమే, మనుషులు ఎన్ని మాయ మాటలు చెప్తారో, మనుషులు ఎంతటి తీయటి మాటలు పలుకుతారో, మనుషులు ఎంతటి మృదువైన మాటలు పలుకుతూ ఎంత మోసం చేస్తారో. నిజమే, మన దగ్గర నుంచి డబ్బు రావాలంటే ఎన్ని తీయటి కబుర్లు చెప్తారో, మన దగ్గర నుంచి ఏదైనా రాబట్టాలంటే ఎన్ని పొగడతలు పొగుడుతారో. నిజమే, అలాంటి మనుషులను మరి నమ్మేస్తా ఉంటారు. నిజమే, సాతానుగాడు కూడా అవ్వని నమ్మించడానికి మోసపు మాటలు మాట్లాడి వాడి నమ్మేటట్టు, అది నిజమే అనేటట్టు చేశాడు. ఈ రోజు మరి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏమంటే, మనుషులను నమ్ముట కంటే అవును, మనం మనుషుల్ని నమ్మినంతగా దేవుని నమ్మలేకపోతున్నాం. ఎందుకు అంటే మనుషులేమో మనకు కనపడుతూ ఉన్న వారిగా ఉంటున్నారు, మనవారిగా సొంత వారిగా ఉంటున్నారు. దేవుడేమో కనపడకుండా ఉంటున్నాడు. అవును, దేవుడు కనపడట్లేదు కాబట్టి దేవుడు సహాయం చేయడానికి ఉంటున్నారు, కానీ దేవుడే సమస్తముని ఎరిగిన దేవుడే ఉంటున్నాడు, సమస్తం మీద అధికారం కలిగిన దేవుడే ఉంటున్నాడు. యెహోవాను మనం ఆశ్రయించే వారిగా ఉండాలి. అందుకేనే 115:9 అవును, యెహోవాను నమ్ముకోండి, ఆయనే సహాయం, ఆయనే కేడము అని ఆయన అంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అవును, నిజమే. ఈ రోజు మరి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా మార్కు సువార్త 9వ అధ్యాయంలో చూసినట్లయితే 23లో ఆయన అంటున్న మాట, ఆయన నమ్ముట నీ వల్ల అయితే సమస్తం కూడా సాధ్యమే. అవును, నమ్మే వ్యక్తిగా ఉండాలి. నీవు దేవుని నమ్మే వ్యక్తిగా ఉండాలి. అపనమ్మకం ఉండకుండా మరి మనము ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఈ రోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనుషులను నమ్మి మోసపోయిన వారు ఎంతో ఉన్నారు కదా. ఈ రోజు చూసినట్లయితే దావీదు, మరి మనము దావీదు విషయంలో చూసినట్లయితే దావీదు కూడా మరి మోసపోయినట్టుగా ఉన్నాడు. ఎందరో మోసపోయారు. మరి అందులో ప్రాముఖ్యంగా చూసినట్లయితే మోసగాడని పేరు పెట్టబడిన యాకోబును మనం చూస్తాము. నిజమే, యాకోబు మోసం చేసేవాడిగా, అతడి పేరే మోసము. అతడు మోసం చేశాడు. మోసం చేయటమే కాకుండా అతడు కూడా మోసగించబడ్డాడు. చూడండి, మనం ఏది ఎత్తుతామో అదే జరుగుతుంది. మనిషిని నమ్ముకున్నాడు, కానీ మనిషిని నమ్మినప్పుడు ఏమైందంటే మోసపోయాడు. నిజమే, తన మామ కదా లాబానుని నమ్మేశాడు. లాబాను నా మాట వింటాడు. నిజమే, నీకేం కావాలి, నా కుట్టిగా చేయకు, నీకేం కావాలో అడిగంటే నీ చిన్న కూతురు కావాలి నాకు అన్నప్పుడు 7 సంవత్సరాలు ఊడిగం చేశాడు. 7 సంవత్సరాలు మరి వెట్టి చాకిరి, లేకపోతే 7 సంవత్సరాలు ఒక మరి జీతగాడిలాగా పనిచేశాడు. కానీ ఎంతో మోసపోయినట్టుగా మరి తన కొరకు, రాహేలు కొరకు చేసినదంతా కూడా వ్యర్థమైపోయి లేయాని ఇచ్చాడు. మళ్ళీ రాహేలు కొరకు మళ్ళీ 7 సంవత్సరాలు ఎంత మోసగించబడ్డాడు. అవును, మరి యాకోబు మరి ఒక్క పూట కొరకు అన్న జ్యేష్ఠత్వాన్ని దొంగిలించిన వాడిగా ఉన్నాడు. అంతేకాకుండా ఆ గొర్రె చర్మం కప్పుకొని అన్న ఆశీర్వాదాలను, ఏషావు ఆశీర్వాదాలన్నీ కూడా దొంగిలించిన వాడిగా ఉన్నాడు. ఈ రోజు మనం ఎలా ఉంటున్నాం? మనుషులను నమ్ముకుంటే మనుషులు మోసం చేస్తారు. నిజమే, సొంత వారు, ఇంటి వారు, మరి తెలిసిన వారు మోసం చేయడానికంట కొంతమంది ఏమంటారంటే, బయట వాళ్ళైతే నమ్మరు, సొంత వాళ్ళనే మోసం చేస్తారంట, తెలిసిన వాళ్ళనే మోసం చేస్తారంట. అవును, తెలిసిన వారిని మోసం చేసేవారిగా ఉన్నారు. ఈ రోజు మనం ఎవరిని నమ్ముకుంటున్నాం? ఎవరిని నమ్మి మోసగించబడుతున్నాం? ఎవరిని నమ్మి మనము అవమానపరచబడుతున్నాం? చూడండి, మనల్ని మనం నమ్ముకున్నా కానీ, మన వైపు మనం నమ్ముకున్నా, మన బలం వైపు నమ్ముకున్నా, మన జ్ఞానం వైపు నమ్ముకున్నా, లేకపోతే మన తెలివి వైపు నమ్ముకున్నా, మన బలగం వైపు, ఏదో ధనం వైపు నమ్ముకున్నా, ఏది నమ్ముకున్నది ఏది మనతో రాదు. కానీ దేవుని నమ్ముకుంటే మాత్రము ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు, మేలు కార్యాలు చేసే దేవుడు, మహిమ కార్యాలు చేసే దేవుడు అయి ఉంటున్నాడు. కనుక ఈ యొక్క రోజంతట్లో మరి దేవుడు మిమ్మల్ని దీవించలాగున, ఈ రోజు మ్యారేజ్ డే, బర్త్డే సెలబ్రేషన్ ఎవరిది ఉందో వారిని దేవుడు దీవించలాగున, మరి ఎవరి కుటుంబాల్లో దుఃఖం ఉందో వారిని దేవుడు
దేవుడు ఆదరించులాగున మరి మరి దుఃఖించి వారి కుటుంబాలను మరి ప్రలాపించి వారి ఇంటికి వెళ్ళమన్న ఆయన మాట ప్రకారం మనము దుఃఖించే వారిని ఆదరించే వారిలాగా మరి చదువుతున్న బిడ్డలు కోచింగ్లో ట్రైనింగ్లో మరి దేవుడు తోడుగా ఉండలాగున మనుషులను నమ్ముకుంటాం. ఈ రోజు ఉంటున్న మాట మరి ఈ యొక్క మాట ద్వారా దేవుడు నీతో మాట్లాడాలి. మనుషుల మీద ఆధారపడుతున్నావేమో, వారు ఉన్నారులే నాకేమీ అనుకున్నా, వారు ఉన్నారని నువ్వు అనుకొని నమ్మి చాలా మంది చెప్తున్నారు, అమ్మ పెళ్లికి వాళ్ళు ఇస్తానన్నారు, తీరా వచ్చేసరికి పైసలు ఇవ్వలేదు, ఎంత ఇబ్బంది అవుతుందో. ప్రార్థన చేయండి అమ్మా వేరే దగ్గర దొరకాలని, ప్రార్థన చేయండి అమ్మా నాకు వేరే సహాయం కావాలని అడుగుతున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో. నిజమే కదా, వాళ్ళని నమ్మి వీళ్ళు పెళ్లి పెట్టుకున్నారు, వాళ్ళని నమ్మి వీళ్ళు ముందుకు వచ్చేసారు, తీరా వచ్చేసరికి వారు మోసం చేసి మరి మాకైతే దొరకట్లేదు, మాకు ఇవ్వట్లేదు, కరెక్టే మేము ఇవ్వాలి, కరెక్టే మీ మాట ఇచ్చింది, కానీ మేము మా వల్ల కావట్లేదు, మేమేం చేస్తాం. ఎప్పుడు గుర్తుంచుకోవాలి, మనుషుడు దేవుడితో కాదు, దేవుడి స్థానాన్ని పూర్తి చేయడానికి మనుషుడికి ఎంత మాత్రం కూడా అధికారం లేదు. మనుషుడు ఎప్పటికీ కూడా కొరత గలవాడే, మనుషుడు ఎప్పటికీ కూడా నీలాంటి బలహీనుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనుషుల వైపు కాకుండా దేవుని వైపు మనం ఉండేవారిగా, నిత్యమైన ఆశ్రయ దుర్గంగా ఆయన ఉండులాగున, ఆయన వైపు చూస్తూ మనం దీవించబడులాగున మనందరం కూడా మరి బలపరచబడదాము. యెహోవాను ఆశ్రయించిన వారిని ఎంత మాత్రమైన పరిచే దేవుడు కాదు, ఆయనను ఆశ్రయించే వారిని ఎంత మాత్రం ఆయన తృణీకరించే దేవుడు కాదు. కాబట్టి ఎట్టి కృప దేవుడు అనుగ్రహించి ఈ దినమంతా ప్రయాణంలో దినచర్యలో తోడుగా ఉండులాగున, సమాధానము కలుగులాగున చిన్న ప్రార్థనతో గొప్ప దేవుడు పాదాలు పట్టుకుంటూ మరి యాకోబు పక్షాన దేవుడు నిలబడ్డాడు. కాబట్టి మరి ఎన్నిసార్లు తన జీతం మార్చినప్పటికీ, ఎన్నిసార్లు తనను బాధించినప్పటికీ కూడా మరి దేవుడు విడుదలిచ్చి తనకు ఎంతో మేలు చేసి మరి తన జీతం విషయంలో కూడా దేవుడు మరి ఒకటి చెప్పి ఒకటి చేసినప్పటికీ కూడా ఎంతో మేలు చేసి దేవుడు పక్షాన ఉండబట్టి, అవును దేవుడిని ఆశ్రయించడాన్ని బట్టి దేవుడు ఎంతో మేలు చేశాడు. మోసగాన్ని కాస్త ఆశీర్వాదకరంగా ఇజ్రాయేల్ గా మార్చిన దేవుడై ఉంటున్నాడు. అవును, నీ జీవితంలో ఒకవేళ మోసపోతున్నావేమో, ఎవరిని బట్టి దుఃఖమో, వీళ్ళు నమ్ముకున్నాను, ఈ రోజుల్లో నమ్మదగిన వారు ఎవరు లేరు, నా భర్తే నన్ను మోసం చేశాడు, నా భార్య నన్ను మోసం చేసింది, నా సొంత వారు నా ఇంటి వారు మోసం చేశారని ప్రియ చెల్లి తమ్ముడు అక్క అన్న మరి ఒకవేళ నువ్వు అలాగ బాధపడుతున్నట్లయితే దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు గనుక ధైర్యం తెచ్చుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ మనందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుని గొప్ప దేవుడు పాదాలు పట్టుకుందాం. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. స్తోత్రం యేసయ్యా, ఈ దినమంతా మీరు కాపాడినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని అందరినీ నాయన మీరు కాపాడి ప్రభా మరొక శుభ దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. నూతన నెలలోనికి వెళ్తుండగా ప్రభా నూతన కార్యాలు జరగాలి ప్రభా, నూతన ఆశీర్వాదాలు జరగాలి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ నెలంతా మీరు పోషించబడాలయ్యా, ఈ నెలంతా అవసరతలు తీర్చబడాలి ప్రభా, ఈ నెలంతా ఆత్మీయంగా ఉండాలి ప్రభా, ఈ నెలంతా ప్రయాణాల్లో మీరు ఉండాలి ప్రభా, ఈ నెలంతా నీ సమాధానం రావాలయ్యా, ఈ నెలంతా నీ సమృద్ధి రావాలి ప్రభా, ప్రతి కీడు తప్పించబడాలి ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నైనా నీకు వందనాలు ప్రభా. అక్టోబర్ అంతా మీరు కాపాడి నవంబర్ మొదటి రోజున ప్రభా, నెలలో మొదటి రోజున ప్రభా అయ్యా నిన్ను మహిమపరచడానికి ప్రభా మీరు ఇచ్చి నీ కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ నెలంతా ప్రతి దినం క్షేమ దినంగా, ప్రతి దినం ఆశీర్వాద దినంగా మీరు మార్చమని ప్రభా నిన్నే స్తుతిస్తూ నిన్నే కొనియాడుతూ నజరేయుడు సర్వశక్తిమంతుని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈ నవంబర్ నెలలో అందరికీ సుఖశాంతితో, సమాధానంతో, నెమ్మదితో, సమృద్ధితో